వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అయిన నీట్ యూజీ 2025కి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అండ్ ఈ నీట్కి ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అండ్ వాటిని ఎర్రర్ రాకుండా ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఎక్కడ ఏ ఆప్షన్ ఎంచుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ముందుగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఇందులో మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ క్రియేట్ అయిన వాళ్ళు లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఈ నీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. వీలైతే ఒకసారి క్లియర్గా చదువుకుంటే బెటర్. కిందికి స్క్రాల్ చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి క్లిక్ టు ప్రొసీడ్ చేయాలి. అప్పుడు మనకి అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో పర్సనల్ డీటెయిల్స్లో క్యాండిడేట్ యొక్క నేము యాజ్ పర్ ఎస్ఎస్సి ఎంటర్ చేయాలి అండ్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th క్లాస్ మెమోలో ఉన్న విధంగా ఎంటర్ చేసి మీ మెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్ని ఎంటర్ చేసి ఆ తర్వాత ప్రజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ కూడా ఎంటర్ చేసి ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక సీక్రెట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని దానికి ఆన్సర్ ఇచ్చి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని మరొకసారి చెక్ చేసుకోమనంటుంది. అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని అన్నిటి మీద టిక్ మార్క్ పెట్టేసి సబ్మిట్ చేసేస్తే మీ మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. తర్వాత సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ని క్లిక్ చేయగానే మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఆ తర్వాత కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో పర్సనల్ డీటెయిల్స్లోనే మీ నేషనాలిటీ సెలెక్ట్ చేసుకొని ఏ స్టేట్కి చెందినవారో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సోషల్ కేటగిరీ డీటెయిల్స్లో మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ లేదా బీసీ వారైతే ఓబీసీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓబీసీలో నాన్ క్రిమిలేయర్ వారు దానికి సంబంధించిన ఓబీసీ సర్టిఫికెట్ నంబరు మరియు ఇష్యూ డేట్ ఎంటర్ చేయాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ వారు కూడా క్యాస్ట్ సర్టిఫికెట్ సంబంధించిన సర్టిఫికెట్ నంబరు మరియు ఇష్యూ చేసిన డేట్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ సర్టిఫికెట్ ఇష్యూ చేసిన అథారిటీలో తహసీల్దార్ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా డిజేబిలిటీ ఉంటే ఏ టైప్ డిజేబిలిటీ ఉంది అండ్ ఎంత పర్సెంటేజ్ ఉందనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అదర్ డీటెయిల్స్లో మీకు డయాబెటిక్ ఉందా లేదా అండ్ మీది రూరలా, అర్బనా, అలాగే మీ ఫ్యామిలీ ఇన్కము అండ్ మీరు మైనార్టీకి చెందినవారా కాదా అనేది సెలెక్ట్ చేసుకొని మీరు ఎగ్జామ్కి ఏదైనా డ్రెస్ కోడ్ పెట్టుకుంటే ఎస్ అని పెట్టేసి లేదంటే నో అని పెట్టేసి మీ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే మీరు సెల్ఫ్గా స్టడీ చేస్తున్నారా లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్లో ట్యూషన్ తీసుకుంటున్నారా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సేవ్ నెక్స్ట్ చేయాలి. ఇక ఐడెంటిటీ టైప్లో మీరు ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఎస్ఎస్సి మెమో అండ్ ఆధార్లో డీటెయిల్స్ సేమ్గా ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే ఆధార్ కార్డ్ బదులు మీ పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదా రేషన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, లేదా స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఏదైనా ఒక ఫోటో ఐడి కార్డ్ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ సేవ్ నెక్స్ట్ చేయాలి. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆపార్ ఐడి మీరు క్రియేట్ చేసుకుని ఉంటే ఎస్ అని పెట్టేసి ఆపార్ ఐడిని ఇవ్వండి. ఒకవేళ క్రియేట్ చేసుకోపోయి ఉంటే నో పెట్టేసినా సరిపోతుంది. సో ఇది మ్యాండేటరీ కాదు. ఇక నెక్స్ట్ పేజ్లో ఎగ్జామ్ పేపర్ యొక్క మీడియం అండ్ స్టేటు మరియు ఎగ్జామ్ సిటీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మీకు 3 చాయిసెస్ ఉంటాయి. ఆ తర్వాత ఫాదర్ అక్యుపేషన్ మరియు క్వాలిఫికేషన్, అలాగే మదర్ అక్యుపేషన్ అండ్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకొని క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సేవ్ నెక్స్ట్ చేయాలి. ఇక ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో ఎస్ఎస్సి ఎక్కడ పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అండ్ స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా లేదా ప్రైవేట్ స్కూలా, గవర్నమెంట్ స్కూలా అండ్ ఏ డిస్టిక్లో ఏ స్టేట్లో చదివారు అండ్ రిజల్ట్ మోడ్ ఏంటి, జీపీఏనా లేదా పర్సంటేజా అనేది సెలెక్ట్ చేసుకొని రోల్ నెంబర్ ఎంటర్ చేసి స్కూల్ యొక్క నేము మరియు ఫుల్ అడ్రస్, పిన్ కోడ్ ఎంటర్ చేసి కిందికి స్క్రాల్ చేయాలి. అండ్ ఇప్పుడు ఇంటర్ చదివే వారైతే సెకండ్ ఇయర్ చదివే వారైతే మీరు అపియరింగ్ అని పెట్టుకోవాలి. ఆల్రెడీ పాస్ అయిన వారైతే ఏ ఇయర్లో పాస్ అయ్యారు అండ్ పాస్ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ పాస్ అయిన వారు 002 కిందికి వస్తారు. అదే మీరు డిగ్రీ చదివిన వారైతే ఆ కోడ్స్ అనేవి ఒకసారి చూసుకోవాలి. 003 ఉంటుంది. సో ఇందులో మీరు ఏ కోడ్ కిందికి వస్తారో ఆ కోడ్ని సెలెక్ట్ చేసుకొని వాటి యొక్క డీటెయిల్స్ ఇచ్చేసి రోల్ నంబరు అండ్ కాలేజ్ యొక్క నేము అండ్ అడ్రస్, పిన్ కోడ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సేవ్ నెక్స్ట్ చేయాలి. ఆ తర్వాత అడిషనల్ డీటెయిల్స్లో మీరు ట్విన్ బ్రదర్స్ కానీ లేదా సిస్టర్స్ కానీ అయి ఉంటే ఎస్ అని పెట్టేసి డీటెయిల్స్ ఇవ్వాలి. అలాంటిది ఏం లేకపోతే నో పెట్టేసేయాలి. అండ్ నీట్ ఎగ్జామినేషన్ మీరు ఇదివరకు రాసారా అని అడుగుతుంది. ఒకవేళ రాస్తే ఎస్ అని పెట్టేసి ఎన్నిసార్లు అటెంప్ట్ చేస్తారనేది పెట్టాలి. ఒకవేళ రాకపోతే నో అని పెట్టేస్తే సరిపోతుంది. అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సేవ్ నెక్స్ట్ చేయాలి. ఆ తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్లో మీ ఫాదర్ది కానీ మీ బ్రదర్ది కానీ ఎవరైనా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే వాటికి ఓటీపీలు వస్తాయి. ఆ ఓటీపీని వెరిఫికేషన్ చేయాలి. ఇక చివరిలో డాక్యుమెంట్స్ అప్లోడ్. మీరు కేర్ఫుల్గా వినండి. ఇందులో స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ యొక్క
థమ్తో సహా ఫింగర్స్ అండ్ సిగ్నేచరు, అలాగే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అండ్ క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికెట్, అలాగే హ్యాండిక్యాప్డ్ ఉంటే హ్యాండిక్యాప్ సర్టిఫికెట్, 10th మార్క్ షీట్ అండ్ మెమో. అండ్ కొన్ని స్టేట్స్లలో 10th క్లాస్ మార్క్ షీట్ అండ్ సర్టిఫికెట్ వేరువేరుగా ఇస్తారు. సో మన తెలంగాణలో అయితే ఒకటే ఉంటుంది కాబట్టి మీరు 10th మార్క్ షీట్ మరియు 10th సర్టిఫికెట్ రెండు ఒకటే సర్టిఫికెట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అండ్ పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ ఒకటి, ఆధార్ కార్డు కానీ లేదా ఏదైనా ఓటర్ ఐడి లాంటివి ఏమైనా కానీ పెట్టచ్చు. అండ్ 10th క్లాస్ CGPAకి సంబంధించిన కన్వకేషన్ సర్టిఫికెట్ అంటే మీ 10th క్లాస్ యొక్క బ్యాక్ సైడ్ పర్సెంటేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అయితే ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే టైంలో వాటి యొక్క నేమ్స్ ఇచ్చారు చూసారా, ఆ నేమ్స్తో మాత్రమే మీరు ఆ సర్టిఫికెట్ కానీ ఆ ఇమేజ్ని కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో అప్లోడ్ చేసే టైంలో ఇక్కడ ఫోటో CH_photo అని ఉంది కదా, అది కాపీ చేసుకొని ఆ ఫోటోని రీనేమ్ చేసి అంటే ఆ ఇమేజ్ని రీనేమ్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. 10 to 200 KB మధ్యలో ఉండాలి JPG ఫార్మాట్లో. ఓకే, సో ఈ విధంగా మీరు సిగ్నేచర్ కానీ ఫోటో కానీ లేదా క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ అండ్ 10th క్లాస్ మార్క్ షీట్ కానీ సర్టిఫికెట్ కానీ ఇవన్నీ ఇందులో ఇచ్చిన నేమ్ ప్రకారమే ఉండాలన్నమాట. సో వీటిని కాపీ చేసుకొని మీరు అక్కడ రీనేమ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా అన్నిటిని మీరు వాటికి సంబంధించిన ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేశాక సబ్మిట్ చేస్తే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని చూపిస్తాయి. అన్ని ఒకసారి మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకోవాలి. అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడ అన్నిటి మీద టిక్ మార్క్ పెట్టేసి సబ్మిట్ చేసేస్తే మీకు మెయిల్ ఐడి వెరిఫికేషన్ చేసుకోమంటుంది. సో మెయిల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి మెయిల్ ఐడి వెరిఫికేషన్ చేసుకున్నాక మీ క్యాస్ట్ కేటగిరీ ప్రకారం పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అండ్ ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా చేయొచ్చు. పేమెంట్ కంప్లీట్ అయిపోయాక డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ అని వస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మెయిల్కి కూడా సెండ్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఈ విధంగా మీరు నీట్ UG 2025కి ఆన్లైన్లో మీరే స్వయంగా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.